ఫలితాలు వచ్చినట్టు మనకు ఇంకొక 2-3 గంటల్లో ఏ కార్పొరేషన్ ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు, ఎవరు జెండా ఎగరబోతుందో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్పొరేషన్ అయినా గెలుచుకుంటుందా, మున్సిపల్ కార్పొరేషన్, లేదంటే మున్సిపాలిటీలను కైవసం చేసుకునేది ప్రస్తుతానికైతే మనకు కనిపిస్తుంది. అంత ట్రెండ్ అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం కనిపించట్లేదు. బట్ మున్సిపాలిటీల విషయంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తుంది. ఇంకా క్యాంప్ రాజకీయాలు కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి. మీరు అన్నట్టు నిజామాబాద్, కరీంనగర్ ఒకటి భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్లు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్న 10 కార్పొరేషన్లో 7ంటికి జరుగుతున్నటువంటి ఎన్నిక ఈ సరళిని ఒక్కసారి మనం గమనిద్దాం. రాజిరెడ్డి, వాట్ ఐమ్ సేయింగ్, ఈ ప్రచార శైలి ఎట్లా జరిగిందంటే రేవంత్ ఉద్దీన్ అన్నారు, ఆ కవల పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చారు, వాణి వీణ లాంటి బంధాలు వీళ్ళ అని చెప్పేసి అది కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ఎఫెక్ట్ అయిపోయింది. కల్వకుంట్ల కిషన్ రెడ్డి అని చెప్పేసి కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. కరీంనగర్కి వెళ్తే బండి సంజయ్ అన్నారు 100 కోట్ల డీల్ జరిగింది, కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎంకు 100 కోట్ల డీల్ ఉందని చెప్పేసి ఆయన అన్నారు. సో ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ నడిస్తే ఎక్కడ కూడా ఎవరు పెద్దగా అభివృద్ధి మంత్రాలు జపించింది ఏమీ లేదు. ఒకరినొకరు తిట్టుకోవడాలు, బూతు పురాణాలు, తిట్ల పురాణాలు ఇవే జరిగినాయి. సో ఎన్నికలు వస్తున్నాయి అంటే గత కొద్ది కాలంగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చిందో, గ్రామ పంచాయతీ ఎన్నికలుతో పాటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం, ఆ తర్వాత గ్రామ పంచాయతీల ఎన్నికలు వచ్చాయి, అక్కడ కూడా బీసీల అంశం వచ్చింది. సో ఈ ప్రచార సరళి చూసినా కానీ, జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో చూసినా కానీ ఈ మాటల తూటాలు అనడానికి కూడా వీల్లేదు. బూతు పురాణాలు తెలంగాణలో నడుస్తున్నాయి. ఇప్పటిదాకా నేను మాట్లాడినటువంటి మాటలు కూడా ఇవన్నీ చూస్తే సో ఇక్కడ నుంచి ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటున్నారు 2029లో జమిల్ ఎన్నికలు వస్తే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి. సో తెలంగాణ పాలిటిక్స్ని ఎట్లా చూడొచ్చు, ఇంకా భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు మనం? అంటే రాజకీయ పార్టీలు అంటే ఒక పార్టీ పైన ఇంకొక పార్టీ దుమ్మెత్తి పోసుకోవడం సహజం. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ను టార్గెట్ చేసినా, ఇటు బీజేపీని టార్గెట్ చేసినా, ఇటు వాణి వీణ కౌల పిల్లలన్నా, అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నా కానీ ఆ కోవలోకే వస్తుంది. ఎందుకంటే ప్రజల మైండ్ సెట్ను కాంగ్రెస్ వైపు మళ్లించడానికి రేవంత్ రెడ్డి పకడ్బందీగా ప్లాన్ చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ కౌలపిల్లలు లాంటివి. అసలు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, కాళేశ్వరంకి సంబంధించి సిబిఐకి అప్పగించాము, కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావు అని అందుకే అభివర్ణించాడు. ఇదంతా కూడా మనం విమర్శలు చేస్తున్నారు, పొలిటికల్ విమర్శలు అంటే కూడా ప్రజల్లోకి స్పష్టత పోవడానికి, స్పష్టంగా వెళ్ళడానికి ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, ఇటు కిషన్ రెడ్డి అదేవిధంగా కేసీఆర్ ఒకటి అనే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏకంగా దత్తపుత్రుడు అని చెప్పిండు. కిషన్ రెడ్డి కేసీఆర్కు దత్తపుత్రుడు అని కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో కాంగ్రెస్ వైపు ఆకర్షితులు చేయడానికి. కాంగ్రెస్ ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా, ఇందిరమ్మ ఇల్లు జరగాలన్నా, స్మార్ట్ సిటీ రావాలన్నా, ఔటర్ రింగ్ రోడ్లు రావాలన్నా, ఇదంతా కూడా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. మరోవైపు బండి సంజయ్ ఏమో అసలు మొత్తం ఇచ్చేదంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే, మున్సిపాలిటీలకైనా గ్రామ పంచాయతీలకైనా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నిధులే, రోడ్లు వేసినా కేంద్ర ప్రభుత్వమే, సైడ్ రెంట్స్ వేసినా కేంద్ర ప్రభుత్వమే, తన శ్మశాన వాటికలకు కేంద్ర ప్రభుత్వమే, లైట్లు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వమే. అసలు కరీంనగర్లో మైనార్టీ పాపులేషన్ ఎక్కువగా ఉంది, మైనార్టీ సంతృప్తికరణ విధానం కోసమే అక్కడ 100 కోట్ల డీల్ జరిగింది. 100 కోట్ల డీల్లో భాగంగానే ఎంఐఎంకు ఈ యొక్క కార్పొరేషన్ మేయర్ పీఠం కట్టబెట్టడానికి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి అదేవిధంగా ఎంఐఎం మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని చెప్పాడు. ఆయన కూడా లాజిక్ ప్రకారమే ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చెప్పాడు. ఇక్కడ స్పష్టమైన మెజార్టీ బీజేపీకి ఇవ్వాలి, బీజేపీకి ఇవ్వకపోతే ఒకవేళ అంగు వస్తే అంగు వల్ల ఇటు మళ్ళీ కాంగ్రెస్ ఎంఐఎం కలిసే అవకాశం ఉంది. ఎంఐఎంకు అవసరం అనుకుంటే బీజేపీకి మేయర్ పీఠం దక్కకుండా చేయడానికి ఎంఐఎం కన్నా మేయర్ పీఠం ఇవ్వవచ్చు. కాబట్టి ప్రజలు కూడా కరీంనగర్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ ప్రజలు స్పష్టమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి వార్డులు 66 వార్డులలో 35 సీట్లు ఇస్తే బీజేపీ అక్కడ సంపూర్ణమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ సాధించినట్టు అవుతుంది. ఈ రకంగా ఆయన కూడా ప్రజల్ని మోటివేట్ చేస్తూ చెప్పినటువంటి దాఖలాలు కనబడుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది.
ఈ 2 సంవత్సరాలు అయింది యొక్క ప్రజాపాలన ఏర్పడి, పేరుకే ప్రజాపాలన కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. అది అభివృద్ధి జరిగిందంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలనలో జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. బట్ రాజరెడ్డి ఇక్కడ 2.5 సంవత్సరాల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కాబట్టి మీరు మళ్ళీ మాకు ఓటేస్తే మేమే అధికారంలోకి వస్తాం, మీరు మేయర్లున్నా చైర్మన్లున్నా మళ్ళీ 2.5 సంవత్సరాలు మా పీరియడే ఉంటుంది, కాబట్టి మీరు మాకే ఓటు వేయాలనేది కూడా బీఆర్ఎస్ ప్రజల్లోకి పోయింది. అంటే ఇక్కడ పొలిటికల్ పార్టీలు ఎవరి స్ట్రాటజీని వాళ్ళు ఉపయోగించారు. ఫైనల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఉమ్మడి రాష్ట్రం నుంచి చూస్తున్నాం, స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కాంచి 70 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ మెజార్టీ సీట్లు వచ్చినాయని చెప్పుకోవచ్చు. కొన్ని పొత్తుల గురించి మనం మాట్లాడుకోవాలా. సిపిఐ